శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. రాసి పెట్టుకోండి, ఎవరు ఎన్ని చెప్పినా మేషరాశి వారి జీవితంలో 100% జరిగేది ఇదే. రేపటి నుండి 2032 వరకు మేషరాశి వారి జీవితంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి. ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో కలలో కూడా ఊహించలేని అదృష్టాన్ని పొందుతారు. మరి రేపటి నుండి 2032 వరకు ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందుతారు? ఏ స్త్రీ కారణంగా వీరి జీవితంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి? అదేవిధంగా ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. గ్రహస్థితులు అనుకూలంగా ఉండటం వలన రేపటి నుండి 2032వ సంవత్సరం వరకు ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. వృత్తి సంఘాలలో విశేషమైన గుర్తింపు లభిస్తుంది. నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునేవారు ఈ సమయంలో ప్రారంభించడం వలన అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఇప్పటికే వ్యాపారం చేస్తున్న వారు పెద్ద పెట్టుబడులు పెట్టకుండా ఉండటమే మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వంటివి చేస్తారు. కెరియర్ పరంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ సమయంలో నైపుణ్యం సామర్థ్యం మరింతగా మెరుగుపడతాయని చెప్పవచ్చు. శ్రమాధికంగా ఉందని బాధపడినా సరే ఈ సమయంలో విశేషమైన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి చేయడం కోసం ఆలోచనలు చేయడం మాత్రమే కాకుండా వాటిని ఆచరణలో పెట్టడం వలన మంచి లాభాలను గడిస్తారు. ఈ సమయంలో ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. కానీ అనవసర ఖర్చులు అధికమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ వీరు వేసుకున్న బడ్జెట్ ప్రణాళికలన్నీ విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈ సమయం విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అనుకున్న విద్యా ఫలితాలను సాధిస్తారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి కూడా ఇది అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. చదువుపై ఏకాగ్రతను ఉంచి చదువుకోవటం వలన అనుకున్న విజయాలను సాధిస్తారు. మంచి ఫలితాలు సాధించడం వలన అనుకున్న ఉద్యోగాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. సహోద్యోగుల సహకారం వలన ఉద్యోగ సంస్థలలో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఈ సమయంలో చిన్ననాటి స్నేహితుల వలన లాభాలు చేకూరుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. చేపట్టిన పనులలో అనుకున్న విజయాలను సాధించడం జరుగుతుంది. ఇష్టమైన వస్తువులను కొనుగోలు చేసే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. బంగారము వెండి వంటి విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈ సమయంలో తమ స్నేహితులను కలుసుకోవటం, స్నేహితులతో కలిసి విహారయాత్రలు చేయడం వంటివి జరుగుతాయి. ఈ రాశి వారికి ఉన్న దైవబలం వలన శత్రువులు సైతం మిత్రులవుతారు. కొన్ని విషయాలలో ఈ రాశివారు కోపంగా వ్యవహరించే సందర్భాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. శారీరకమైన అనారోగ్య రుగ్మతలు కాస్త ఇబ్బంది పెడతాయి. తెలియకుండానే కొన్ని సందర్భాలలో భయాందోళన ఏర్పడుతుంది. దగ్గర స్నేహితుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. ఈ సహకారం వలన కష్టమైన పనులు సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు. ఈ సమయం మీకు అదృష్ట సమయంగా చెప్పవచ్చు. మీ జీవిత భాగస్వామి యొక్క మనసును బాగా అర్థం చేసుకుంటారు. మీరు మీ వైవాహిక జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సంతోషంగా వైవాహిక జీవితాన్ని గడుపుతారని చెప్పవచ్చు. అయితే ఈ రాశి జాతకులు ఈ సమయంలో వ్యాపారపరంగా కానివ్వండి, ఉద్యోగపరంగా కానివ్వండి దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కారణంగానే కుటుంబ సభ్యుల మధ్య కొంచెం కుటుంబ కలహాలు అనేవి రావచ్చు. ఈ కలహాలు ఎక్కువ కాలం కొనసాగవు. కుటుంబ జీవితం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉండబోతుంది. వీరు సాధించిన విజయాల కారణంగా కుటుంబ సభ్యులకు వీరిపై ఉన్న అభిప్రాయం అనేది పూర్తిగా మారిపోతుంది. గతంలో కంటే కూడా కుటుంబ జీవితంలో ఈ రాశి వారు మంచి ఉన్నతిని సాధిస్తారు. వివాహం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న ఈ రాశి జాతకులు ఈ సమయంలో మంచి ఫలితాలను పొందుతారు. వివాహం కారణంగా కుటుంబంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి. మీరు వివాహం చేసుకున్న స్త్రీ ప్రవేశం కారణంగా మీ జీవితంలో కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి. అలాగే కుటుంబంలో ప్రశాంతకరమైన వాతావరణం నెలకొంటుంది. సంతానం కోసం ఎదురు చూసేవారు ఈ సమయంలో శుభవార్తను వింటారు. ఈ కారణంగా జీవితంలో ఏదో లోటుతో బ్రతికేస్తున్నాం అని అనుకునే ఈ రాశి వారికి జీవితంలో ఒక ఆశ అనేది ఏర్పడుతుంది. వీరికి ఉద్యోగంలో అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. గతంలో చూసుకున్నట్లయితే కనుక ఈ రాశివారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సహజంగానే వీరికి ఒకరి క్రింద పనిచేయడం అస్సలు నచ్చదు. అయితే ఈ సమయంలో మీ వ్యక్తిత్వం అనేది పూర్తిగా మారబోతుంది. సర్దుకుపోయే తత్వం, అలాగే సమయానికి తగ్గట్టుగా ఆలోచించడం వంటివి అలవరుచుకుంటారు. ఈ కారణంగా ఉద్యోగ జీవితంలో కూడా
ఎంతో మనశ్శాంతిగా ఉండగలుగుతారు. మీ ప్రవర్తన కారణంగా సహోద్యోగుల సహాయ సహకారాలు పొందుతారు. అంతేకాకుండా మీ తెలివితేటలకు తగినట్టుగానే పనులు అనేవి కేటాయించడం జరుగుతుంది. ముఖ్యంగా ఒక స్త్రీ సలహాలు ఇవ్వటం వలన మీ జీవితంలో పెనుమార్పులు సంభవిస్తాయి. ఆ స్త్రీ ప్రవేశం కారణంగా మీరు ఇంకా ఉన్నతిని పొందుతారు. ఉద్యోగపరంగా మంచి పురోగతి కూడా ఉండబోతుంది. అలాగే విద్య వ్యాపారంలో కూడా అపార విజయాలను పొందుతారు. కాబట్టి ఈ సమయంలో ఈ రాశివారు డబ్బులు అధికంగా సంపాదిస్తారు. ఈ కారణంగా పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టడం వంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ సమయంలో చేసే ప్రయత్నాలన్నీ సఫలీకృతమవుతాయి. టీచింగ్ రంగంలో ఉన్నవారికి, మెడికల్ రంగంలో ఉన్నవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. పదోన్నతి అనేది ఖచ్చితంగా లభించబోతుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వీరు చేసే పనులు ప్రజలకు ఉపయోగకరంగా ఉండటం వలన విశేషమైన ప్రజాదరణను పొందుతారు. అంతేకాకుండా మీ సంతానం వారి జీవితంలో పురోగతిని సాధిస్తారు. మీ సంతానం సాధించిన విజయాల కారణంగా సమాజంలో మీకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటారు. మీ కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉండబోతుంది. గతంలో కుటుంబ కలహాల కారణంగా ఎవరినైతే దూరం పెడుతూ వచ్చారో వారు మళ్లీ మీ జీవితంలోకి రాబోతున్నారు. ఈ కారణంగా మీ కుటుంబ జీవితంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. ఈ సమయంలో వీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చిన వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది. ఈ రాశివారు నూతన ఆలోచనలు చేయటం వలన కొత్తదనాన్ని ఆస్వాదిస్తారు. వీరు తమ జీవిత భాగస్వామి విషయంలో మనసెరిగి ప్రవర్తించడం మంచిది. గొప్ప గొప్ప ఆలోచనలు కలుగుతాయి. ఆలస్య నిర్ణయాల వలన ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. సరైన నిర్ణయం అని తెలిసినప్పుడు వెంటనే అమలులో ఉంచడం మంచిది. మీరు తీసుకునే నిర్ణయాలు కొన్ని సందర్భాలలో వ్యతిరేక ఫలితాలను ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు జీవిత భాగస్వామితో చర్చించి ముందు ఆలోచనతో ప్రణాళిక వేసుకుని దానిని అమలుపరచడం వలన అనుకున్న విజయాన్ని సాధిస్తారు. టెక్నికల్ మరియు మీడియా పరిశ్రమలో పనిచేసే వారికి ఈ సమయంలో కొత్త అవకాశాలు వస్తాయి. ఈ సమయంలో కుటుంబ సభ్యుల సలహాతో మీరు చేసే పనులలో విజయాన్ని సాధిస్తారు. లాజికల్ గా ఆలోచించి వాక్చాతుర్యంతో మాట్లాడతారు. ప్రతి సమస్యకు తగిన పరిష్కారాన్ని తెలుసుకుంటారు. ఎటువంటి సమస్యనైనా సునాయాసంగా పరిష్కరించగల సామర్థ్యం పెరుగుతుంది. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే ప్రతిరోజు విష్ణు సహస్రనామం పారాయణం చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు. శుక్రవారం రోజు దుర్గాదేవి ఆలయానికి వెళ్లి అమ్మవారికి కుంకుమార్చన చేయటం వలన ప్రారంభించిన పనులలో మంచి విజయాన్ని సాధిస్తారు. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం వలన గ్రహదోషాలు తొలగిపోయి అనుకూలమైన ఫలితాలను పొందుతారు. సోమవారం రోజు ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్లి ప్రదక్షిణలు చేసినట్లయితే అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ఆలయ ప్రాంగణంలో ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వలన విశేషమైన అదృష్టాన్ని సిద్ధింపచేసుకోవచ్చు. ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చుకోవటం కోసం వీరు పాటించవలసిన పరిహారాలను గురించి చూసుకున్నట్లయితే వీలైనప్పుడు నవగ్రహ స్తోత్రాన్ని చదువుకోవటం వలన మంచి ఫలితాలను పొందుతారు. గురువారం రోజు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు కలిపినట్లయితే గురుగ్రహం యొక్క అనుకూలత కలుగుతుంది. మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి మర్రి చెట్టు మొదట్లో పాలు పోసి తడిమట్టిని నుదుటికి బొట్టుగా పెట్టుకున్నట్లయితే విద్యార్థులు దక్షిణామూర్తి అనుగ్రహంతో విశేషమైన విద్యా ఫలితాలను పొందుతారు. సోమవారం రోజు ఇంట్లో రావి ఆకు దీపాన్ని ఆవు నెత్తితో వెలిగించటం వలన ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. విశేషమైన అదృష్టాన్ని పొందుతారు. వీలైనప్పుడు గోశాలకు వెళ్లి గోవులకు పశుగ్రాసము ఉడకబెట్టిన శనగలు తినిపించడం వలన సకల దేవతల అనుగ్రహంతో సిరి సంపదలను పొందుతారు. సో చూశారు కదండి, రేపటి నుండి 2032వ సంవత్సరం వరకు మేషరాశి వారి జీవితంలో ఎటువంటి పెనుమార్పులు జరగబోతున్నాయి, ఏ స్త్రీ కారణంగా వీరి జీవితంలో ఊహించని ఫలితాలను పొందబోతున్నారు, ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా మేషరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.